Hi again in the car. Cut. దుబ్బ సకలాలు ఒక 50 టేక్లు. హలో పీపుల్, నమస్తే. దిస్ ఇస్ హనుషాన్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇంట్లో లంచ్ డిన్నర్ హోల్ డే అక్కడే స్పెండ్ చేయబోతున్నాము. సో ఈ వ్లాగ్ అంతా అక్కడ మేమేమేం చేసాము అని చెప్పి ఉండబోతుంది. సో కొంచెం లైట్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతాం ఇంకా. సో యా, సీ యూ ఇన్ ద కార్ నెక్స్ట్. బాయ్. ఓకే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, 1 hour పడుతుంది. ఆల్మోస్ట్ ప్రతి 50 మీటర్స్కి 100 మీటర్స్కి ఒక సిగ్నల్ ఉంటుంది. అవన్నీ దాటుకుని వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. ట్రాఫిక్ తక్కువే ఉన్నా కానీ సిగ్నల్స్ ఎక్కువ పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఐ థింక్ నెక్స్ట్ వాళ్ళ ఇంట్లోనే చూస్తాం మేము. నాకు మార్నింగ్ జర్నీస్ అంటే అస్సలు పడదు. లైక్ లిటరలీ మార్నింగ్ త్వరగా లేయాలి, స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, బయటకు వెళ్ళాలి. అండ్ అది కూడా చాలా లాంగ్ ఉందనుకో, లైక్ 1 hour 2 hours ఆర్ మోర్ దాన్ దట్. భలే చిరాకేస్తుంది. ఇంకా కాళ్ళలో కూర్చున్నాక అట్లా దిక్కులు చూస్తూ ఎండిపోయిన చెట్లను చూస్తూ టైం పాస్ చేస్తున్నాను. ఇంకా బయట అయితే ఎండ భయంకరంగా ఉన్నింది. అదేంటో సడన్ చేంజ్, 1 weekకే టెంపరేచర్ డ్రాస్టిక్ చేంజ్ ఉండింది. ఆ ఎండకి ఒక చిన్న నాప్ వేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 minutes ముందు లేచాను అనమాట. ఇంక వెళ్ళంగానే మా ఫ్రెండ్ మటన్ కర్రీ చేస్తున్నాడు. మటన్ రెసిపీ కావాలంటే నేను లేనప్పుడు ఇంకేమైనా వేసినావా బాలాజీ? పెరుగు వేసినావా? ఇది ఆచి మటన్ మసాలా. రెంట్ ఆపేపోయి ఈ మాటలు, మధురమైన మాటలు అందరికి ఇంటియాలి కదా. ఫ్రెండ్ మటన్ కర్రీ భలే చేస్తాడు. అందరికి అతను చేసే మటన్ కర్రీ భలే ఇష్టము. నేను యూఎస్కి వచ్చినాక మటన్ కర్రీ అంటే మేము ఇంట్లో చేసుకోము, డైరెక్ట్ గా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తింటాము. టకటకా ఒక 30 నిమిషాలు మటన్ కర్రీ అయితే చేసి పడేస్తాడు. అంటే కరెక్ట్ గా 20 నిమిషాలు అయిపోయా. మటన్ కర్రీకి సంగటి చేసుకుంటున్నాం. సంగటి విత్ మటన్ కర్రీస్ లైక్ సూపర్ కాంబినేషన్, బాగుంటుంది చాలా. ఫస్ట్ నిల్చుకొని తిప్పుదామని చెప్పి ట్రై చేసినాడు. ఇంకా ఇవన్నీ అయ్యే పనులు కాదని చెప్పి ఇంకా కింద కూర్చొని మా నమ్మోళ్ళకి తిప్పడం స్టార్ట్ చేసినాడు మా ఫ్రెండ్ ఇక్కడ. ఇది మా ఫైనల్ డిషెస్. మేమేం చేసుకున్నామంటే బగారా రైస్ చేసుకున్నాము, ప్రాన్ ఫ్రై చేసుకున్నాము, మటన్ కర్రీ చేసుకున్నాము. మటన్ కర్రీకి సంగటి ముద్ద, అంటే బగారా రైస్ కూడా కొంచెం చేసుకున్నాం, బాగుంటుంది కదా అని చెప్పి మటన్ కర్రీకి. ఇంకా చికెన్ కర్రీ కొంచెం మార్నింగ్ చేసింది ఉంటే టిఫిన్కి, అది కొంచెం ఉన్నిందనమాట. ఇవన్నీతో ఇంకా ఫుల్ లాగిచ్చేసినాం అందరు కూర్చొని. కాసేపు అప్పుడే పెట్టిన తర్వాత అది వచ్చింది పైకి. చాలా నాకు ముందు లేదు. బ్రో అనుకో మనల్ని తీస్తాడు. అక్కడ మనం షూట్ చేస్తున్నట్టు స్టాండ్ ఉంది, దాన్ని తీస్తాడు. ఇట్టా చూపిస్తాడు. ఒకసారి మన ఊరికి యాక్ట్ చేద్దాం, అంతే సరిపోతుంది. ఇప్పుడు సాంగ్ లేకపోయినా యాక్ట్ చేసేద్దాం. బ్రో నువ్వు ఈ నుంచే తీసే. ఇంకా ఫుల్ గా తిన్నాక రీల్స్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. మేమంతా ఏం పెద్ద డాన్సర్స్ కాదు కాబట్టి దాని తగ్గట్లే సింపుల్ స్టెప్స్ ఉన్న ఒక రీల్ అయితే చూస్ చేసుకున్నాము. మాకు ఈజీగా ఉంటుంది వేయను అని చెప్పి. ఇంకా డాన్స్ వేయను మాకు చుక్కలు కనిపించింది. నానా కష్టాలు పడి ఏదో నియర్ టు పర్ఫెక్ట్ గా ఒక రీల్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. పర్ఫెక్ట్ అని చెప్పలేను, నియర్ టు పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇన్స్టాలో రీల్స్ స్వైప్ చేస్తూ ఉంటే ఒక ఏదైనా మంచి రీల్ కనిపిస్తే ఇది చేద్దామని చెప్పి అనుకుని సేవ్ చేసుకుంటాము. కానీ ఇన్ రియాలిటీ అది చేసేటప్పుడు అది మేబీ ప్రాపర్గా ఆ సేవ్ చేసుకున్న రీల్ అంత వైబ్లో రాకపోవచ్చు అనమాట. మన మైండ్లో ఏమనుకుంటాం, ఇది ఈజీనే చేసేయచ్చు అనుకుంటాము. కానీ ఇన్ రియాలిటీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు అనమాట. అలాంటి సిచ్యువేషనే ఇది మాకు కూడా. మేము సింపులే కదా అనుకున్నాము, కానీ చేసినప్పుడు సింక్ లేకుండా చాలా కష్టపడి చాలా రీటేకులు చేసి చెప్పాను కదా ఇందాక, నియర్ టు పర్ఫెక్ట్ రీల్ అయితే వచ్చింది. ఇవన్నీ యాజ్ ఎ నాన్ డాన్సర్ ఎక్స్పీరియన్స్, డాన్సర్స్కి అది ఈజీ ఉంటుంది. నేనే దుబ్బ సకలాలు ప్యాంట్ మార్చుకొని వస్తాను. రండి గైస్, ఉండండి గైస్ ఒకసారి. ఫస్ట్ అందరూ మనం పొజిషన్ తీసుకుంటాం. ఇట్లా ఉంటాం కదా, ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వచ్చేసాను. మీరు కూడా వస్తుంది, నడుచుకుని వస్తాం కదా. ఇట్లా వచ్చి ఫస్ట్ నిలబడుకొని మళ్ళీ కాలు వరకు కావాలా. ఫ్లోర్ ఎక్కువ కనిపించకూడదు. ఇదాకే కెమెరాలో కనిపించాలి, కింద ఎడ్జ్
సరే ఓకే ఇద్దరైతే ఆడ్ చేస్తే బెస్ట్ ఏమో కదా. ఉన్ని లేదు అయిపోయిందిలే మనం చూద్దాం ఎట్లా వస్తుందో. ఇంకా డాన్స్ రీల్ పక్కన పెట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఉన్న రీల్ స్టార్ట్ చేసినాము. ఇంకా అన్ని డాన్సులు రీల్స్ చేసినాక ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇంకా ఎనర్జీ కావాలని చెప్పి ఇంకా ఈవినింగ్ టైం కూడా అయ్యిందని కాఫీ పెట్టుకుంటున్నాము ఇక్కడ. నువ్వు తాగుతావు కదా కెమెరామ్యాన్, నువ్వు తాగుతావు కొంచెం ఓకే. చెబుతా తెలుసుకో చక్కెర ఇలా అవుతావు డబ్బాలు. పాలు అయ్యాక పాలని కప్లో పోయడం పెద్ద టాస్క్. మన ఇండియాలో అయితే మా ఇంట్లో గిన్నెలకి కొంచెం అవుటర్ లేయర్లో ఎక్స్టెన్షన్ లాగా వస్తుంది. దానివల్ల పోసేటప్పుడు కొంచెం బాగా ఫ్రీ ఫ్లోయింగ్గా వెళ్ళిపోతుంది అనమాట. కానీ వీటికి అట్లాంటివి లేదు. దానివల్ల కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంది. అందుకే నేను ఇంకా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి చిన్న కప్ ఆర్ గ్లాస్ తీసుకొని దాని నుంచి షిఫ్ట్ చేస్తాను అనమాట గ్లాస్కి. ఇక్కడ అట్లనే కొంచెం చిందిపోయిందనమాట. ఒక గ్లాస్ ఎత్తుకోపోని వేస్ట్ అయిపోతుంది. మన ఈ డైలీ రొటీన్ లైఫ్లో ఒక రీసెట్ బటన్ అనేది చాలా అవసరం. మన ఫ్రెండ్స్ని కలవడం, ఒక ఎక్స్టర్నల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం, ఆర్ఎల్స్ ఒక స్మాల్ అవుటింగ్ వెళ్ళడం, ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల మనకు ఒక ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. దానివల్ల అప్కమింగ్ డేస్ని మనం మోర్ ఎంతూజియాజంతో మనం ఇన్వాల్వ్ అవ్వగలం. ఆ డే అయితే ఈరోజు ఇక్కడితో ఎండ్ అయింది. ఇంకా దీని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దాట్స్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.